సో ఎలా ఫీల్ అవుతున్నారు? వెరీ ఎక్సైటెడ్, వెరీ నర్వస్ ఉందా? నర్వస్నెస్ లేదు, ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉంది. ఐమ్ లిటిల్ నర్వస్. నర్వస్, ఓకే. ఆ హ్యాపీనెస్ తో వచ్చిన నర్వస్ కావచ్చు కదా? యా ఫస్ట్ టైం ఇలాంటిది ఒకటి చేస్తున్నాను. సో సంథింగ్ యా చాలా అంటే చాలా ఇయర్స్ బ్యాక్ మీరు స్టార్ట్ చేశారు చిన్న షార్ట్ ఫిలిమ్స్తో, సిరీస్తో. ఇప్పుడు ఒక సిరీస్లో, ఒక బిగ్ సిరీస్లో, విమెన్ సెంట్రిక్ సిరీస్లో, అది కూడా మీరు ఒక లీడ్ రోల్ ప్లే చేస్తుంటే ఎలా అనిపిస్తుంది? చాలా లక్కీగా అనిపిస్తుంది, చాలా ఫార్చునేట్గా అనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఫీల్స్ ఓకే, ఐ బిలాంగ్ హియర్. ఇలాంటి ఒక వరల్డ్ కోసం ఎప్పటి నుంచో కోరుకుంటాం, ఆశపడతాం, కానీ వచ్చినప్పుడు అర్థం కాదేం జరుగుతుందో. సో ఐఎమ్ దేర్, ఆ స్పేస్లో ఉన్నాను. ఓకే. చరణ్ గారు, మీకు ఎలా అనిపిస్తుందండి? మీ ఇప్పుడు ఎక్కువ అమ్మాయిలు చాక్లెట్ బాయ్ లాగా మిమ్మల్ని క్రష్ చేస్తున్నారు కదా, క్రషింగ్ అవుతున్నారు. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏదో కొంచెం. సో అభిజ్ఞ గారు, ఫస్ట్ ఈ స్టోరీ మీ దగ్గరకు వచ్చినప్పుడు హౌ యూ ఫెల్ట్ అండి? అంటే ఫస్ట్ విన్న తర్వాత మీకు అనిపించింది ఏంటి స్టోరీ విన్న తర్వాత? ఐ ఫెల్ట్ వెరీ స్పెషల్. అలా ఇలా అండ్ శ్రీరామ్ గారు ఆడిషన్ కూడా తీసుకోలేదు. యా ఇస్ లైక్ యూ సే ఎస్ ఇట్ విల్ బీ డన్ లాగా. సో ఇట్ ఫెల్ట్ లైక్ ఇట్ చూస్ మీ. అదే అంతే, కొన్ని ఐ ఫీల్ మేబీ హీ నోస్ మీ త్రూ మై వర్క్ ఆర్ ది డైరెక్టర్ వాజ్ బిలీవింగ్ తిన ఒక లుక్ ఉంది, ఫిట్ ఇన్ అవుతుంది అని అనుకున్నారు. సో ఇట్ వాస్ ప్రిటీ క్విక్ ఎవ్రీథింగ్. అంటే వాళ్ళ విజన్ ఎప్పుడు కూడా రాంగ్ అవ్వదు అన్నట్టు మీరు ప్రూవ్ చేశారు. ట్రైలర్ చూస్తే కనిపిస్తుంది. లైక్ అంటే మిమ్మల్ని ఒక రాకింగ్ గర్ల్ గా చూస్తారు అందరు కూడా. మీకు వచ్చిన రోల్స్ కూడా అలానే ఉన్నాయి. అండ్ మిస్టర్ పర్ఫెక్ట్లో కొంచెం కామ్గా అలా అనిపించారు. ఇందులో ఏమో కొంచెం టఫ్ ఆఫీసర్ లాగా, కొంచెం ఇన్నసెంట్ లుక్తోని ఆ 1980s విరాటపాలెంలో ఉన్న ఒక కానిస్టేబుల్ ఎలా ఉంటారో అనేది పర్ఫెక్ట్గా చూపించారు. దానికోసం మీరు హోంవర్క్ ఏమైనా చేశారా? వన్ థింగ్ ఐ థింక్ వాళ్ళు అంత బ్లైండ్గా నన్ను బిలీవ్ చేసిందంటే ఏదో న్యాచురలీ నాలో కనిపిస్తే కానీ అది అవ్వలేదు అనుకుంటున్నా. సో మోస్ట్లీ కృష్ణ గారు కానీ మొత్తం టీం కానీ వాళ్ళు నా న్యాచురల్ ఫ్లోనే పుష్ చేయడానికి ట్రై చేశారు. ఆ పరంగా, ఆ క్యారెక్టర్ హార్ట్ పరంగా నేను అంత ప్రెప్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎస్, భాష, క్యారీయింగ్, ద వే యూ క్యారీ, అవి దానికి హోంవర్క్ చేయాల్సి వచ్చింది. దానికి డెఫినెట్లీ టీమ్ హెల్ప్ చేసింది. యాజ్ యాక్టర్స్ మనం కొంచెం ప్రివిలేజ్డ్ ఉంటాము, మొత్తం టీమ్ సెటప్ చేస్తుంది ఫర్ యూ టు బీ దట్ పర్సన్. సో అంతా కలిసి వచ్చేసింది. ఓకే, నైస్. సో ట్రైలర్ చూసినప్పుడు మీరు కానిస్టేబుల్ డ్రెస్లో ఇలా వస్తున్నప్పుడు వెనకాల విజయశాంతి గారి ఒక పోస్టర్ ఉంటుంది 25 secondsలో అక్కడ. అది ఆ రిఫరెన్స్ మీకు తీసుకున్నప్పుడు ఎలా అనిపించింది? ఇట్ వాజ్ వెరీ వెరీ ఓవర్వెల్మింగ్. నాకు అర్థం కాలేదు. నాకు కాసేపు అక్కడ నించోళం లేకుండా నేను వెళ్ళిపోతున్నా, వీళ్ళు పోస్టర్ పెడుతున్నారు. అయిపోగానే ప్రతి టేక్ ఏదైనా మా డైరెక్టర్ గారికి నచ్చితే విజయశాంతి అని అరుస్తారు మైక్లో. నాకు షై వెళ్ళిపోవాలంటే అక్కడ నుంచి వెళ్ళిపోతున్నా, ఇంకా అయిపోయింది. అంటే ఒకటి జోష్ రావాలి, జోష్తో పాటు ఈ షైనెస్ కానీ కొంచెం నర్వస్నెస్ కానీ అలా అనిపించిందా ఆ షాట్లో? ఆ షాట్ వాజ్ టూ స్పెషల్. ఇట్ వాజ్ టూ స్పెషల్. ఐ థింక్ అప్పటికి ప్యాకప్ చెప్తే నేను ఇంటికి వెళ్ళి హ్యాపీ పడుకుంటా, అలాంటి ఫీలింగ్. అండ్ ఆల్సో షీఈ్ అ లెజెండ్ అండ్ ఇట్స్ నో వే క్లోజ్ టు కంపారిజన్ ఆఫ్ కోర్స్. సో అంతే, దట్స్ వేర్ దట్ ఈస్. ఇంకేం చేయలేను. ఓకే, నేను ఒకవేళ కంపేర్ చేద్దామన్నా చెయ్యకు అనేలా చరణ్ గారు, కమింగ్ టు యూ, ఇది విమెన్ సెంట్రిక్ సిరీస్ అని అందరికీ అర్థమైపోయింది. సో మీరు ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు మీరు అసలు ఈ స్టోరీని చూస్ చేసుకోవడానికి, ఈ క్యారెక్టర్ ప్లే చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి? స్టోరీ అండి, యాజ్ సింపుల్ యాజ్ దట్. లైక్ ఓవరాల్ మొత్తం స్టోరీ లైన్ విన్నప్పుడు ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా కొత్తగా అనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ప్రొసీడింగ్స్ కూడా అలానే ఉన్నాయి, ఎక్కడ మధ్యలో పడిపోలేదు, ఎక్కడ దేర్ వాజ్ నో, చాలా బ్యాలెన్స్డ్గా చాలా బాగా రాశారు. సో ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్. సో అండ్ మంచి ఇంపార్టెన్స్ ఉంది స్టోరీలో. సో ఐ వాజ్ హ్యాపీ టు ప్లే ది రోల్. ఓకే, ఎక్కడైనా ఏదైనా సీన్ ప్లే చేస్తున్నప్పుడు, యాక్ట్ చేస్తున్నప్పుడు డిఫికల్టీగా అనిపించిందా? డిఫికల్టీ, ఇంకొంచెం బాగా చేస్తే బాగుంది, ఎక్కువగా కష్టపడే సీన్ ఏదైనా? కొంచెం బాగా చేస్తే బాగుంది అనే ఫీలింగ్ ప్రతి సినిమాలో ప్రతి సీన్కి ఉంటుంది నాకు తెలిసి అది. బట్ యా, డిఫికల్టీ లాంటిది ఏం లేదు. ఇట్ వాజ్ ఫన్ యాక్చువల్లీ. కొంచెం కొత్తగా ఉండే, ఇంట్రెస్టింగ్గా ఉండే. ఐ మేడ్ షూర్ కొన్ని ఇదివరకు పాత రోల్స్లో అనిపించడానికి కొన్ని కష్టపడ్డాను, కానీ అది డిఫికల్టీ ఏం కాదు, లేదు, ఇష్టపడి చేసాను. ఉండబోతుంది పాత వాటికంటే, ప్రీవియస్ వాటికంటే.
మీది కూడా యూనిక్గా ఉండబోతుంది. Yeah, yeah, yeah. ఫస్ట్ మీరు రెక్కి చూసారా? Yeah, yeah. అయితే అందరూ కూడా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, Yeah. అది హిట్ అయిపోయింది కదా, ఇది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంది, థ్రిల్లింగ్గా ఉంది, ఒక ఊర్లో అమ్మాయిలు మ్యారేజ్ చేసుకుంటే చనిపోతున్నారు, ఒక అమ్మాయి వస్తుంది, అది కూడా 1980s ఎలా ఉంటుంది ఆ వాతావరణం అనేది కూడా మొత్తం క్లియర్ చేశారు, క్రియేట్ చేశారు, సారీ, Yeah. ఆ రా అండ్ రస్టిక్ లుక్ తీసుకొచ్చారు. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ని మించి ఉంటుందా, ఎలా బ్యాలెన్స్ చేశారు అది? అది ఐ థింక్ ద టీమ్ ఇస్ ద బెస్ట్ పర్సన్ టు ఆన్సర్. మేము ఫ్రెష్ ఎనర్జీ మేము ఫ్రెష్ ఎనర్జీతో వచ్చాము. సో ఐ థింక్ ఐఎమ్ హోపింగ్ దట్ మేము ఒక కొత్త యాంగిల్ దానికి ఇవ్వడము ఈజ్ అ బోనస్. అండ్ అన్డౌటెడ్లీ ద టీమ్ ఇస్ సేమ్. సో వాళ్ళ నుంచి అదే క్వాలిటీ ఆర్ బెటర్ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అంతే కదా. క్యారెక్టర్స్ ఎక్కడ క్లీషే ఉండవండి, ఓకే, ఫ్రెష్గా అనిపిస్తాయి, రియల్గా అనిపిస్తాయి. అన్ని పాత్రలు మన చుట్టూ తిరిగే పాత్రలాగే ఉంటాయి, ఎవరు రే అన్నట్టు కానీ అట్లా ఎవడు మాట్లాడు సిరీస్ లో వెళ్ళిపోయింది, బట్ Yeah. స్టిల్ థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. Yeah. అరే ఏం జరుగుతుంది అని చూడాలనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. కృష్ణ గారు ఎలా హెల్ప్ చేశారు, ఎలా పాలిష్ చేశారు మీ క్యారెక్టర్స్ని? ఆయన చాలా ఇన్పుట్స్ ఇస్తారు. టేక్ ముందు ఆయన చెప్పింది విన్నట్టు, ఆయన చెప్పింది చేసినట్టు చేస్తే చాలు, మనం బాగా చేసేసినట్టే, పాస్ అయిపోయినట్టే. సో ఆయన అంత ఎక్స్పీరియన్స్ కాబట్టి ఆయన విత్ ఇన్ నో టైం ఒక సీన్ పేపర్ చూసుకుని వెంటనే కంపోజ్ చేసి చెప్తారు, ఏమేం చేయాలి మొత్తం బాడీ లాంగ్వేజ్ సహా అంతా కంపోజ్ చేసి చెప్తారు. మనం వెళ్ళి కరెక్ట్గా చేస్తే చాలు, పాస్ అయిపోయినట్టు. సో సూపర్. సో అభిజ్ఞ గారు, మీకు ఎలా అనిపించింది కృష్ణ గారు డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆయన అండర్లో వర్క్ చేయడం? ఇట్స్ సో న్యూ ఆయనకి. ఐ థింక్ ఇంకా అనదర్ థింగ్, తనకి అందరి యాక్టర్స్ లాంగ్వేజ్ తెలుసు. సో చరణ్ తోటి ఒక లాంగ్వేజ్లో మాట్లాడతారు, వేరే ఆర్టిస్ట్తో వేరే లాంగ్వేజ్లో మాట్లాడతారు. అండ్ అతనికి తెలుస్తుంది కూడా ఒక యాక్టర్ ఎంతవరకు బెస్ట్ ఇవ్వగలరు. సో పుష్ కూడా చేయరు. హీల్ మేక్ షూర్ దట్ నువ్వు బిహేవ్ చేస్తే చాలు, యూ డోంట్ హ్యావ్ టు డూ ఎక్స్ట్రా. అది హీ హాజ్ అ వే అండ్ ఒక పేస్ ఉంటుంది అండ్ ఒక ఫ్రీక్వెన్సీ ఆఫ్ వర్కింగ్ ఉంటుంది, వెరీ ఫోకస్డ్. సో ఐ ఫీల్ ఐ లర్న్డ్ సో మచ్ తన నుంచి. అంటే ఒక పర్సన్తో బ్యాలెన్స్డ్గా ఎలా చేయించుకోవాలి వర్క్ అనేది ఆయనకు బాగా తెలుసు. అన్డౌటెడ్లీ. ఓకే, అంత క్లారిటీతో డైరెక్టర్తో వర్క్ చేస్తే మా పని బేసిక్గా చాలా ఈజీ అయిపోతుంది, ఎక్కడ కష్టం అనిపించదు. ఇందాక అందుకే నాకు కష్టం అనిపించకపోవడం రీజన్ కూడా ఆయన కృష్ణ గారు, బికాజ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా మీకు యూజ్ అవుతుంది కదా. Yeah. ఇందులో అంటే ఫస్ట్ విన్నప్పుడు, ఈ స్టోరీ విన్న తర్వాత ఇది నేను ఎలాగైనా చేయాల్సిందే అని మీకు అనిపించిన ఆ సీన్ కానీ ఆ లైన్ కానీ ఏంటి? మొత్తం కథ అండి. యాక్చువల్లీ పర్టికులర్లీ లేదు ఇలా చేయాలని, మొత్తం కథనే ఐ థింక్ ఆన్ టాప్ అంతే. స్పెసిఫికలీ ఒక సీన్ వల్ల ఏం లేదు. ద హోల్ స్టోరీ ఇన్ సెల్ఫ్ ఇస్ సో రిచ్, చాలా మంచి మీటీ సబ్జెక్ట్.